పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖ ప్రజల భద్రతకు వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు మరింత చేరువగా వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పోలీస్ సేవలు మరియు ప్రజా భద్రతపై అవగాహన కల్పించే లక్ష్యంతో రాష్ట్రం జిల్లాలోనే మొదటగా రూపొందించిన ఇంటింటికి మన్యం పోలీస్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వి మాధవరెడ్డి ఐపీఎస్ గారు ఆగస్టు 19న జిల్లా కేంద్రంలోని కొత్తవలస పెద్దవీధిలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీగారు ముఖ్యంతిథిగా హాజరయ్యి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. చిన్నారుల కోలాటం, గంజాయి వలన కలిగే అనర్ధాలు, కళ్లకు కట్టేలా కళాజాతర, బృందంచే నాటక ప్రదర్శన, యువత నృత్య ప్రదర్శన చూపురులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీగారు మాట్లాడుతూ ప్రజలందరికీ ముఖ్యంగా మరి సాయంకాలం ఇచ్చేసిన మహిళలకు, పురుషులకు, పిల్లలకి, మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. ఈ కార్యక్రమం ఇంటింటికి మన్యం పోలీస్ మరి ఎందుకు మేము ఇంటింటికి పోవాల్సిన అవసరం వస్తుంది? మొదటిగా పిల్లల్ని, జనరేషన్లు, తరాలను కూడా పాడు చేసేది, కుటుంబాలను కూడా నాశనం చేసేది ఈ గాంజా గాని ఇతర మాదక ద్రవ్యాలు. వాటి యొక్క పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయి, కుటుంబాన్ని, ఒక పిల్లోడు, మంచి పిల్లోడు భవిష్యత్తును ఏ విధంగా నాశనం చేస్తుంది, చక్కగా చదువుకున్న పిల్లోడు ఏ విధంగా నాశనం అయ్యాడు అనేది కూడా ఒక స్కిట్ రూపంలో కూడా చక్కగా చూపించారు. అలాగే మరి ఆరోగ్య సమస్యలు ఏ విధంగా ఉంటాయి, ఆ గాంజాను ట్రాన్స్పోర్ట్ చేయడము, మరి అమ్మడము, తర్వాత సేవించడం వల్ల చట్టాల్లో ఎంత కఠినతరమైన ఇది ఉన్నది, దానివల్ల జీవితం ఏ విధంగా నాశనం అవుతుంది, కేసులు ఇవన్నీ అయితే అనేది కూడా పాంప్లెట్ రూపంలో దాంట్లో క్లియర్ గా ఉన్నాయి. అందరూ కూడా దయచేసి చదువుకోమని కోరుతున్నాం. అలాగే రెండవది, ఇందాక అడిషనల్ ఎస్పీ గారు చక్కగా ఎగ్జాంపుల్ చెప్పారు, దాంతోనే అర్థమైపోయి ఉంటది. ఈ సైబర్ సంబంధించిన మోసాలు ఇవాళ దొంగలు మనం చూసుకుంటే, గతంలో మనం ఇల్లు లాకప్ వేసుకొని ఈ దొంగల గురించి భయపడే వాళ్ళం. మన సొమ్ము, కష్టపడిన సొమ్ముని ఇంట్లో దాచుకునే వాళ్ళం. ఆ సొమ్ము గాని, బంగారం గాని మరి ఎక్కడ పోతుందో, ఎక్కడ దొంగలు ఎత్తుకెళ్తారని మనమందరం కూడా భయపడుతున్న పరిస్థితులు గతంలో ఉండేటివి. కానీ ఇవాళ మన యొక్క సొమ్ము ఎక్కడ దాచుకుంటున్నాం? బ్యాంకుల్లో దాచుకుంటున్నాం, మరి బంగారం కూడా లాకర్లో దాచుకుంటున్నాం. ఇప్పుడు ఇంటి దొంగల కంటే, ఇంటి మీద పడే దొంగల కంటే కూడా మీ బ్యాంకులో ఉన్న సొమ్మును మీ యొక్క సెల్ ఫోన్ లోకి దూరి ఎక్కడో ఆ దొంగ ఎక్కడ ఉంటాడో, ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. ఈ దేశంలో కూడా ఉండడు, వేరే దేశంలో ఎక్కడో విదేశాల్లో. మరి అతను ఏమన్నా పెద్ద మేధావినా అంటే ఇంటర్ కూడా చదివి ఉండడు, కేవలం మీ భాష మాట్లాడతాడు. మిమ్మల్ని బెదిరించడం తెలుసు, మిమ్మల్ని మోసం చేయడం తెలుసు. ఎక్కడో కూర్చొని థాయిలాండ్ లోనో, వియత్నాం లోనో, లేకపోతే వేరే చిన్న చిన్న దేశాల్లో కూర్చొని, లేకపోతే మన ఎక్కడో నార్త్ ఇండియాలో మారుమూల పల్లెల్లో కూర్చొని మీ ఫోన్లు చేసి మిమ్మల్ని ఇందాక అడిషనల్ ఎస్పీ గారు చెప్పిన బెదిరించి మీ మీద కేసు అయిందని చెప్పడం కావచ్చు, లేదా మీకు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అని ఉందని చెప్తారు, మాయ మాటలు చెప్తారు. మీరు 1000 రూపాయలు పెడితే 2000 రూపాయలు అవుతుంది అనేసి, 10,000 పెడితే 20,000 అవుతుంది. ఆ విధంగా నమ్మి పెట్టడం జరుగుతుంది. ఒక యాప్, ఈ యాప్ లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తారు. ఇలా రకరకాలైన మోసాలు. లాస్ట్ గా ఆ యాప్ ఎక్కడ ఉంటాడో తెలియదు, ఆ మనిషి ఎక్కడ ఉంటాడో తెలియదు, ఆ ఎవరు మిమ్మల్ని బెదిరిస్తున్నారో తెలియదు. ఈ రకంగా ఎంతో మంది మన ఇంట్లో తాళం పగలగొట్టకుండానే మన సొమ్ము దోచేస్తున్నారు. ఈ నేరాలు రాబోయే తరంలో ఇంకా ఎక్కువ అవుతున్నాయి. అమ్మాయిలకు అయితే ఎక్కడి నుంచో కాల్స్ రావడము, బెదిరించడము, ఫోన్లలో వీడియో కాల్స్ లో మాట్లాడటము, సతాయించడము, లేకపోతే ప్రేమ మత్తులో దింపడము జరుగుతున్నాయి. సో రాబోయే కాలం అంతా కూడా ఇంటర్నెట్, ఫోన్లు, ఆ ఫోన్లలోనే మీ డబ్బులు పోతున్నాయి, ఆ ఫోన్లలోనే మిమ్మల్ని బెదిరించడం జరుగుతుంది, అమ్మాయిలకు కూడా సతాయించడం జరుగుతుంది. వీటన్నిటి మీద తర్వాత 4వది రోడ్డు ప్రమాదాలు. మనము
ఒక బండి రోడ్డు మీదకి ఎక్కందే రోజు మన దినం గడవదు. సో ఆ రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు మనం బాధ్యతాయుతంగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేయకూడదు. హెల్మెట్ పెట్టుకొని మనం డ్రైవ్ చేయడం వల్ల మన ప్రాణాలు కాపాడుకుంటాం. మరి జాగ్రత్తగా నడపడం వల్ల ఇతరుల యొక్క ప్రాణాలు మనం కాపాడుతాం. ఎందుకంటే ఒక ప్రాణం పోతే ఆ వ్యక్తి ఈ లోకం నుంచి పోవడమే కాదు, అతని యొక్క బంగారు భవిష్యత్తు పోవడం వల్ల అతని కని పెంచిన కుటుంబాలకి, పేరెంట్స్ కి గర్భశోకము. మరియు అతను సంపాదించేవాడైతే ఆ ఇంటికి, ఆ పిల్లలకు కానీ, ఆ భార్యకు కానీ, తల్లిదండ్రులకు కానీ, అతను సంపాదించే వ్యక్తి అయితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఆర్థికంగా. సో ఒక ప్రాణం అనేది, మీ ప్రాణం అనేది మీకు ఎంత ముఖ్యమో, మీ ఫ్యామిలీకి ఎంత ముఖ్యమో అనేది మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి.